వనస్థలిపురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏఐ రోబోటిక్స్ అండ్ స్పేస్ ఎక్స్పో ప్రదర్శన హుడా సాయి నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ ఆకాష్, సీఈఓ డైరెక్టర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ జయశ్రీ పాల్గొన్నారు. విద్యార్థులు ఇంత చక్కటి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని వారికి ఇచ్చిన ప్రయోగాన్ని చాలా చక్కగా ప్రదర్శించినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా, మేధావులుగా ఈ ప్రదర్శనను చూస్తుంటే కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని కొనియాడారు. ఈ పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు సైంటిస్టులు కావాలని కళ్లం ఆకాంక్షించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఫస్ట్ క్లాస్ నుంచి 7th 8th వరకు అదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరంతా కూడా చూడొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ స్కూల్లో ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే నేర్పారో రోబోటిక్స్ కి సంబంధించి, స్పేస్ కు సంబంధించి, అట్లానే బ్యాక్గ్రౌండ్ కోడింగ్ సంబంధించి ఇవంతా కూడా ఇక్కడ ప్రాక్టికల్ గా వీళ్ళు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం వనస్థలిపురంలో చేయడం జరుగుతుంది. ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వనస్థలిపురంలో ఈ ఏఐ రోబోటిక్స్ ఓన్లీ ప్రాక్టికల్సే కాదు, దానికి సంబంధించిన సిలబస్ కూడా ఉంటది, అట్లా దానికి సంబంధించి బుక్స్ కూడా ఉంటాయి. దీని మీద సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. పిల్లలకి నాలెడ్జ్, స్కిల్ బేస్, టెక్నాలజీ బేస్ ఓరియంటేషన్ రూపంలో ఇక్కడంతా ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్స్. Enjoyed the performance of our students at this expo. They have really done a very good job with their innovative projects, and they have exhibited all the live projects, and they have done excel, and they have answered all the queries answered by the parents. I'm proud of my kids and my teachers who have organized, and it went on very well. Thank you. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో